సిద్ధం చేశారట ఒక 10 మందితో రిలీజ్ చేయడానికి అభ్యర్థుల్ని సిద్ధం. మరొక వైపు 9వ తేదీన వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్తున్నారని జరుగుతున్న ప్రచారం. మోదీ గారి తెలుగు రాష్ట్రాల పర్యటన ఎక్కువ వస్తున్న సమాచారం. 9th పిలిచారు. నెక్స్ట్ మరొకటి బీజేపీ పార్టీ కూడా 5 లోక్సభ స్థానాలు అడుగుతుంది. అది విజయవాడ నుంచి పురంధేశ్వరికి, విశాఖపట్నం నుంచి జీవీఎల్కి, అరకు నుంచి మాజీ ఎంపీ గీతకి, అలాగే తిరుపతి, శ్రీకాకుళం సైతం కూడా వాళ్ళు అడుగుతున్నారట. దీని మీద క్లారిటీ రావడానికి 9వ తేదీని వెళ్తున్నారు. మహాశివరాత్రి మరుసటి రోజు అన్నది వస్తున్న టాకు. వర్మ, నాకు నిన్న రాత్రి నేను పురంధేశ్వరి గారు మాట్లాడారు. ఆ సభలో పాల్గొన్న ఒక బీజేపీ నాయకుడితో నేను వివరంగా మాట్లాడాను. ఆ సభలో కానీ ఆ కసరత్తులో కానీ ఎక్కడ చూసినా అసలు ఈ ప్రసక్తి లేదు వాళ్లకు. ఆమె కూడా 175 + 25 అనే మంత్రమే పాడారు, కానీ ఇటువంటి ఆలోచన ఉందని కూడా చెప్పలేదు. వచ్చిన ఆయన ఎవరు? శివప్రకాష్ జీ. ఆ శివప్రకాష్ జీ కూడా ఈ విధంగానే, అంటే స్వతంత్రంగా ఎందుకు వెళ్ళకూడదు, ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఒక్కొక్క చోటు నుంచి 3 నుంచి 6 వరకు తెప్పించారు, వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే మేము సేకరిస్తామని కూడా చెప్పారు. సో డైరెక్షన్ మటుకు ఆ విధంగా ఉంది. చివరిలో మళ్ళీ ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళు మార్చుకుంటే నాకు తెలియదు, కానీ ఇప్పటికిప్పుడైతే ఇంత ఎక్సర్సైజ్ చేస్తారా? బయటికి ఏదైనా చెప్పొచ్చు, కానీ 2 రోజుల పాటు కూర్చొని మొత్తం అభ్యర్థులను సేకరించి ఇవన్నీ చేయడంలో వాళ్ళ ఆంతర్యం ఏంటంటే సొంతంగా పార్టీ పెంచుకోవాలి. అనేక మంది ఆశావాహులు పోటీ చేస్తామని వస్తున్నప్పుడు మనం వాళ్ళందరినీ వదులుకొని చంద్రబాబు ఇచ్చే 10 సీట్లలో చేస్తే మనం ఎలా పెరుగుతాము అనే ఒక పెద్ద మథనంలో ఉన్నారని మటుకు చెప్తున్నారు. నిన్న కూడా పురంధేశ్వర్ కూడా అలాగే మాట్లాడారని అంటున్నారు బిజినెస్ లైక్గా. మరి 9వ తారీఖు వెళ్తే నిజంగా ఇట్ విల్ బి ఏ బిగ్ న్యూస్. ఇప్పటివరకు అయితే ఆ దిశలో బీజేపీ శిబిరం నుంచి సంకేతాలు ఏమీ లేవు. ఇంకా పోటీలో అభ్యర్థులు 5 అంటే నిజంగా వాళ్ళు 5 అయితే తీసుకోరు, తప్పకుండా 5 కంటే ఎక్కువ తీసుకుంటారు పొత్తే కుదిరితే. వాళ్ళ షరతే పార్లమెంట్ సీట్లు ఎక్కువ కావాలి అన్నది ప్రధానమైన షరతు. సో ఒక 7, 6 కనీసం 7 అడుగుతున్నారని టీడీపీ వాళ్ళు ఇంతకుముందు అన్నమాట. సో విజయవాడ మార్పు ఓకే, జీవీఎల్ చాలా రోజుల నుంచి కాపు కాచుకొని కూర్చున్నాడు. ఆయన విడిగా అయినా సొంతంగా అయినా అక్కడే పోటీ చేస్తాడైనా. మరి పురంధేశ్వరి రాజమండ్రి అని దాదాపు తెలుగుదేశం వాళ్ళందరూ సిద్ధమైనప్పుడు విజయవాడకు ఆమె మారుతారా? లేదా స్ట్రాంగ్ అభ్యర్థి లేరు కాబట్టి. అంటే విజయవాడ కూడా సామాజిక వర్గం ఎక్కువేమో కదా సార్? ఎక్కువే, పైగా కేసీని నాని ఖాళీ చేశాడు కాబట్టి అక్కడ ఈమెయితే బెటర్ అని వాళ్ళు అనుకున్నా, కానీ అనుకోవచ్చు. ఎన్టీఆర్ గారు కూడా విజయవాడ, రాజమండ్రి అవన్నీ దాదాపు ఒకే విధమైనవి కాకినాడ, కాబట్టి అదేం పెద్ద అసాధారణం కాదు. పొత్తు కుదరటం అనేది కీలకమవుతుంది. కానీ మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నిన్న సమావేశంలో వాళ్ళు ఒక పాజిబిలిటీ గురించి కూడా చర్చించారు. జనసేన అనేది అంత సంతృప్తిగా లేనట్టుగా ఉంది, చాలా మల్లగుల్లాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా జనసేనని మనం చంద్రబాబు నుంచి విడగొట్టి జనసేన బీజేపీ మాత్రమే కలిస్తే, అంటే వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళు వచ్చిన లెక్క ఏమంటే ఒక 70-80 మంది అభ్యర్థులు మనకు ఉన్నారు బాగా అనుకుంటే, ఒక 60 సీట్లలోనైనా గట్టి పోటీ ఇవ్వగలమని మనం భావిస్తే మనం ట్రై చేయొచ్చు. ఇది మటుకు వాళ్ళ పంథ. మనం 60-70 ఉండి పవన్ కళ్యాణ్ కూడా ఆయన అభ్యర్థులను తీసుకొని వస్తే అప్పుడు మన ఇద్దరం ట్రై చేస్తే టీడీపీ కాకుండా మనం ఒక సొంత ఏమనాలి పునాది పెంచుకోవచ్చు కదా అనే ఒక ఆలోచన కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ మేర కొంచెం కదిలించాలి. జనసేన కూడా విడిగా ఏమైనా వస్తుందని ఆయన చాలా వరకు కమిట్ అయిపోయాడు. అయినా కానీ ప్రయత్నించాలి ఇంతవరకు, ఎందుకంటే అక్కడ కూడా అభ్యర్థులు తేలలేదు, సీట్లు తేలలేదు, కాబట్టి ఇబ్బందులు కొన్ని ఉన్నట్టుగానే ఉంది అక్కడ కూడా. అంటే కంఫర్టబుల్ జర్నీ లాగా లేదు, కాబట్టి లెట్ వి ఆల్సో ట్రై. పవన్ మన దగ్గరికి వచ్చి మనం పవన్ దీంతో కాపు కాటుతో వెళ్ళగలుగుతాం అనేది కూడా ట్రై చేయాలి. ఇవన్నీ అధిష్టానానికి వదిలేద్దాం అనే నిర్ణయానికి అయితే వాళ్ళు వచ్చారు అన్నది ఒక. సార్, ఈ పరిస్థితుల్లో ఇంత దిగిన తర్వాత ఉమ్మడిగా వాళ్ళిద్దరూ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఒకే వేదిక మీద సీట్లు సర్దుబాటు చేసుకుని సీట్లు